హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్ ఏది? నవంబర్ 2023లో ఈపీఎఫ్ఓ ఎంతమంది కొత్త సభ్యులు చేర్చుకుంది? టాటా మోటార్స్ ఏ సెగ్మెంట్ వాహనాల ధరలను పెంచింది? ఇవే కాకుండా మరిన్ని బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో రెడీగా ఉన్నాయి. అవేంటో వినేద్దాం. నవంబర్ 2023లో దాదాపు 13.95 లక్షల మంది ఈపీఎఫ్ఓలో చేరారు. వీరిలో 7.36 లక్షల మంది యువతే. ఈపీఎఫ్ఓ గత శనివారం డేటాను విడుదల చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం నవంబర్ 2023లో దాదాపు 7.36 లక్షల మంది సభ్యులుగా నమోదు చేసుకున్నారు. కొత్తగా చేరిన సభ్యుల్లో 18 నుండి 25 సంవత్సరాల వయసు గల యువకులే అత్యధికంగా 57.30%. దేశంలో యువతకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయని ఇది చెబుతోంది. దేశంలోని సంఘటిత రంగంలో యువతకు డిమాండ్ ఉంది. వారిలో చాలా మంది మొదటిసారిగా ఉద్యోగ జీవితంలోకి వచ్చారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీపై వడ్డీని పెంచింది. ఎఫ్డీపై ఈ కొత్త రేట్లు జనవరి 19, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ కస్టమర్లకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్డీలను అందిస్తోంది. యూనియన్ బ్యాంక్ సూపర్ సీనియర్ సిటిజన్లకు 399 రోజుల ఎఫ్డీపై గరిష్టంగా 8% వడ్డీని అందిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి టాటా ప్యాసింజర్ వాహనాలన్నీ ఖరీదుగా మారనున్నాయి. టాటా మోటార్స్ తన ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ కార్ల ధరలను ఫిబ్రవరి 1, 2024 నుంచి పెంచబోతోంది. ఇందులో ఈవీలు కూడా ఉంటాయి. అన్ని వాహనాల సగటు ధర దాదాపు 0.7% పెంచనున్నట్టు తెలిపింది. టాటా మోటార్స్ ఇన్పుట్ ఖర్చుల పెరుగుదలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అటల్ పెన్షన్ యోజన కింద ఉన్న మొత్తం 11 లక్షల కోట్లు దాటిందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దీపక్ మొహంతి తెలిపారు. నిర్వహణలో ఉన్న 11 లక్షల కోట్ల ఆస్తులను 2024 జనవరి 10 నాటికి సాధించామని మొహంతి చెప్పారు. ప్రభుత్వ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కొత్త బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ గ్యారంటీడ్ యాన్యుటీ ఇన్కమ్ ప్లాన్. దీనికి ఎల్ఐసి జీవన్ ధార 2 అని పేరు పెట్టారు. జీవన్ ధార 2 అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ యాన్యుటీ ప్లాన్. ఈ ప్లాన్ వ్యక్తిగత పొదుపు యాన్యుటీ ప్లాన్ అని చెప్పాలి. ప్లాన్ లో అత్యంత ప్రత్యేకత ఏంటంటే యాన్యుటీ గ్యారంటీ. ఇందులో యాన్యుటీకి మొదటి నుంచి గ్యారంటీ ఉంటుంది. పాలసీదారులకి 11 యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. పాలసీ కొనుగోలుదారులు ఎక్కువ యాన్యుటీ రేట్లు పొందుతారు. వృద్ధాప్యంలో కూడా లైఫ్ కవరేజ్ ఉంటుంది. ఈ ప్లాన్ ని కొనుగోలు చేయడానికి కనీస వయసు 20 సంవత్సరాలు కాగా యాన్యుటీ ఎంపిక ప్రకారం గరిష్ట వయో పరిమితి నిర్ణయమవుతుంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తల కోసం రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో Money 9 వింటూనే ఉండండి.